నిన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ మన్ కీ బాత్లో మాట్లాడుతూ ఒక స్కీమ్ గురించి ప్రస్తావించారు. ప్రాజెక్ట్ హిమాయత్. ప్రాజెక్ట్ హిమాయత్ అంటే ఉర్దూలో హిమాయత్ అంటే సపోర్ట్ అని అర్థం. ఉర్దూలో హిమాయత్ అంటే సపోర్ట్ అని అర్థం. జమ్మూ కాశ్మీర్ యూత్ని స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు తెప్పించడం కోసం ప్రాజెక్ట్ హిమాయత్ అనే ప్రాజెక్ట్ మొదలెట్టారు. జమ్మూ కాశ్మీర్లో ట్రైనింగ్ ఇస్తారు స్కిల్ డెవలప్మెంట్లో. 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు అంటే ఎవరైతే స్కూల్ ఆపేశారో, ఎవరైతే కాలేజ్ ఆపేశారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఉద్యోగాలకు సరిపడే స్కిల్స్ ఇస్తారు. ప్రైవేట్ కంపెనీలో ప్లేస్మెంట్స్, ఈవెన్ ఫారెన్ కంపెనీలో ప్లేస్మెంట్స్ కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. దాని టోటల్ ఆబ్జెక్టివ్ 1,00,000 మందిని స్కిల్ డెవలప్మెంట్ చేయడం జమ్మూ కాశ్మీర్లో. మనందరికీ తెలుసు జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ టెర్రరిజం ఉందని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయని. ఎన్నున్నా యూత్ని కొంచెం ఎంపవర్ చేయడానికి ఈ పని చేశారు. అయితే నిన్న మోడీ గారు ఇచ్చిన మన్ కీ బాత్లో 18,000 యూత్, 18,000 మంది యువత 77 రకాల స్కిల్స్లో ట్రైనింగ్ అయ్యారు. దానిలో 5,000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఇట్స్ ఏ గుడ్ న్యూస్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ అనేది ఉంటే కనుక ఎక్కడైనా టెర్రరిజం తగ్గిపోద్ది. దీనిలో ప్రిలిమ్స్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే ప్రాజెక్ట్ హిమాయత్ ఈజ్ ఇన్ న్యూస్. వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్ హిమాయత్? ఇట్స్ ఎ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ యూత్ ఇన్ జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో యువతకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామే ప్రాజెక్ట్ హిమాయత్. యూనియన్ గవర్నమెంట్ దీనికి 1,600 కోట్ల ఫండింగ్ ఇచ్చింది. ఇచ్చిందనమాట. దీనిలో జమ్మూ కాశ్మీర్లో ఉండే గ్రామీణ యువత, పట్టణ యువత, రూరల్ యూత్, అర్బన్ యూత్, దానిలో వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ ఇవన్నీ ఇస్తారనమాట. మొత్తం ట్రైనింగ్ స్టేట్లో ట్రైనింగ్ జరుగుద్ది అనమాట. ప్లేస్మెంట్ లింక్డ్ స్కిల్ డెవలప్మెంట్ దిస్ ఏ ప్లేస్మెంట్ లింక్డ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. దీనివల్ల వాళ్ళ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది. ఇదంతా డైరెక్ట్గా పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ డైరెక్ట్గా దీన్ని చూస్తుందంట ఈ ప్రోగ్రామ్ని. సో ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేస్తారంటే ITES, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబులింగ్ సర్వీసెస్, సేల్స్ అండ్ కస్టమ్ సర్వీసెస్, హాస్పిటాలిటీ సెక్టర్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబులింగ్ సర్వీసెస్, సేల్స్ అండ్ కస్టమ్ సర్వీసెస్, హాస్పిటాలిటీ, ఇలాంటి అన్ని రకాల సెక్టర్స్లో పిల్లలను చదివిస్తారనమాట. అయితే మన్ కీ బాత్లో నిన్న మోడీ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. ఒకటి, స్వదేశీని ప్రమోట్ చేయండి. యూత్ అందరూ కూడా, అసలు దేశం అంతా కూడా 2022లో, ఇన్ ద ఇయర్ 2022 వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. మనం 75 వసంతాల స్వతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 75 years ఆఫ్ ఇండిపెండెన్స్. కనీసం 2022 వచ్చే కల్లా 2022 నాటికన్నా అప్పటి వరకు అన్నా మనం స్వదేశీయంగా తయారైన గూడ్సే కొనాలి. మన భారతీయులు కష్టపడి చెమటోచి తయారు చేసిన వస్తువులు మాత్రమే కొనాలి మనందరం కూడా అని చెప్పారు. అయితే దీన్ని చాలామంది కౌంటర్ కూడా చేశారు ఎకానమిస్టులు ఈరోజు. గూడ్స్ ఆఫ్ కంపారిటివ్ అడ్వాంటేజ్ అంటే ఇతర దేశాల్లో తక్కువ రేటు దొరికే వస్తువులు మనం ఇక్కడ కొనుక్కుని మన దేశంలో చౌకగా తయారు చేసే వస్తువులు అమ్ముతే మంచి జరుగుతుంది కదా అని. సో అలా కాకుండా స్వదేశీ అనేది గాంధీ గారి టీం 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళ కోసం చేశారు. ఇప్పుడు ఆ టీం పనికిరాదని చాలామంది అంటున్నారు. అది ఒక కౌంటర్ అనమాట. ఈ మధ్య కొన్ని ఇంపోర్టెడ్ గూడ్స్ మీద ట్యాక్సెస్ కూడా పెరిగిపోయినాయి. సో టు డిస్కరేజ్ ఇంపోర్ట్స్ అండ్ ఎంకరేజ్ లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్ చేయడానికి ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. రెండోది, ఈరోజు నిన్న మన్ కీ బాత్లో ప్రైమ్ మినిస్టర్ చెప్పింది, లాస్ట్ 6 months నుంచి పార్లమెంట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 60 ఏళ్ళ నుంచి చేయనంత గొప్పగా ఈ సంవత్సరం పనిచేస్తుంది అని చెప్పి. అలానే రోల్ ఆఫ్ యూత్ రోల్ ఏంటి అని, యువతకి అనార్కీ వద్దు, యువతకి అనార్కీ ఇష్టం లేదు, యువత అనార్కీని డిటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి అనార్కీ అంటే అరాచకం నచ్చట్లేదని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అలానే కొత్త ఇండియాని బిల్డప్ చేసే విధంగా, అంటే
2022లో రాబోతుంది కదా. దిస్ ఇస్ ద లాస్ట్ మన్ కీ బాత్ ఇన్ 2019. దానిలో యువత పాత్ర, న్యూ ఇండియా బిల్డప్ చేయడంలో యువత పాత్ర గురించి ఆయన చాలా ఎంఫసైజ్ చేసి మాట్లాడారు. సో ఇవన్నీ కూడా నేను మన్ కీ బాత్లో ముఖ్యంగా ఫిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఒక క్వశ్చన్ ఏంటంటే ప్రాజెక్ట్ హిమాయత్ ఏంటి అని క్వశ్చన్ రావచ్చు.